చిన్న గ్రో బ్యాగ్ ఒకటి పెట్టారు, స్క్వేర్ లో పెట్టారు. ఇది 3x4 గ్రో బ్యాగ్ అండి, 2x4 గ్రో బ్యాగ్. 2x4 ఇక్కడ కూడా ఒకటి పెట్టినట్టున్నారు. అవునవును. ఇది ఇది కొంచెం తీగ జాతి వాటికి కొంచెం అంటే 100 రూపీస్ లా అంత హెల్దీగా రావట్లేదు. ఓకే ఓకే, అందుకని ఆ గ్రో బ్యాగ్స్ సో ఆ గ్రో బ్యాగ్స్ ఏంటి మీరు ఒక చిన్న మడిలాగా రెడీ చేశారు? అదే మామూలుగా గ్రో బ్యాగ్స్ కొన్నాము, తర్వాత దీన్ని యూట్యూబ్ లో చూసి ఇలా చేయించుకున్నాను. ఓకే, అంటే దానికి సపోర్ట్ కోసం చేయించుకున్నాను. దానిలో ఈ తీగ జాతి మొక్కలు అవి వేసాను. వీటికి కొంచెం స్పేస్ కావాలి. కొద్దిగా ఆ రూట్ వ్యవస్థ అనేది వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండాలి. దీనిలో చిక్కుడుకాయ, నేతి బీర 2 వేసాను. ఇదంతా వచ్చేసింది. ఓకే, చిక్కుడు పాదు, నేతి బీర. సో ఇవండి ఇవి కూడా వేసినవి. గోంగూర, ఎడిబుల్ వీడ్స్ చెప్పాను కదా, వేయక్కర్లేదు, అవే వచ్చేస్తాయి. ఓకే, సో యాక్చువల్గా మనం మడులు బిల్డింగ్ మీద వెయిట్ ఎక్కువ అవుతుందని కొంతమంది ఇదవుతుంటారు. సో ఇట్లా మనం అంటే ఆ సిమెంట్, ఇటుక, ఆ బరువు కంటే కూడా ఇలా గ్రో బ్యాగ్స్ తోటి రెడీ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇలా కూడా బాగానే ఉంటుంది కదా, చాలా బాగా వచ్చింది. బాగుందండి.